తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి కొట్లాడిన ఓ యుద్ధ వీరుడు కన్న సత్యనారాయణ సారిగా లేడు. అవును. మాజీ మంత్రి హరీష్ రావు సార్ తండ్రికి నిండు నూరేళ్లు నిండినాయి. సత్యనారాయణ సారు మీరిప్పుడు ఏ లోకాన ఉన్నారో గాని మా కోసం తన్లాడే మాలో ఒక్కని తిరగమెదిలే హరీష్ రావును మాకిచ్చిండ్రు. ప్రజలకు కష్టం వస్తే తన కండ్లు తడిచే గుణం ఉన్న హరీష్ రావు సార్ను చదివించి పెద్ద చేసి నలుగురు కోసం పాట పాడేటట్టు తయారు చేసడానికి సత్యనారాయణ సారు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంత తిప్పలు పడ్డాడో. మంచి గుణమైన, చెడు బుద్ధులైన అయ్యవల నుంచే వస్తాయి అంటారు. పెంపకాన్ని బట్టే మంచి చెడు అనేది ఉంటది అంటారు. అట్లా మన తెలంగాణకు ఓ గొప్ప లీడరు, మంచి మనసున్న మహారాజు హరీష్ రావును తయారు చేసేటానికి తండ్రిగా ఎంత దండ్లాడిండో, ఎన్నెన్ని మంచి మాటలు చెప్పిండో. అందుకే హరీష్ రావు సారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రి తన కోసం పాటు పడ్డది యాదికొచ్చి కన్నీళ్ళు ఆపుకుంటలేడు. ఎంత గొప్ప జన్మనిచ్చినో బాబు అని దుఃఖం జిల్లుతున్నాడు. ఈ ముచ్చటెరికైన కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి హరీష్ రావు ఇంటికి చేరుకున్నాడు. మేనమామ కేసీఆర్ ను చూడంగానే హరీష్ రావు సార్కు కడుపులో ఉన్న బాధ బయటకు వచ్చినట్టు అయింది కావచ్చు. కేసీఆర్ కాలు మొక్కి కావులిచ్చుకున్నాడు. తర్వాత కేసీఆర్ పూల దండలేసి దండాలు పెట్టిండు. అంతకంటే ముందే కేటీఆర్ వచ్చి హరీష్ రావును అత్తుకున్నాడు. అట్లనే వరుసగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. తెలంగాణ సర్కార్ నుంచి మంత్రులు పొన్నం ప్రభాకరు, అడ్లూరి లక్ష్మణ్లు వచ్చి పరామర్శ చేసిండ్రు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇట్లా చాలా మంది లీడర్లే వచ్చిండ్రు. మనం కూడా సత్యనారాయణ రావు సారు ఆత్మ శాంతించాలని కోరుకుంటాం.